మా లైఫ్లో మనం చిన్న చిన్న వాటికి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటాం. నా హెయిర్ బాగాలేదు అని, చూడ్డానికి నేను అంత బాగుండను అని, నా ఫేస్ అంతా మచ్చలు మచ్చలు ఉంటుందని, అరే చూడ్డానికి నేను సన్నా ఉన్న ఏ అమ్మాయి నన్ను ఎందుకు చూస్తా అని ప్రతి దానికి ఎవడో ఏదో అనుకుంటాడని నేను ఈజీగా జడ్జ్ చేసేస్తారేమోనని ప్రతి దానికి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు. ఇక నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇక్కడ ఉండేది ఇక్కడికి జీరోకి పడిపోతుంది. వితౌట్ ఏ కాన్ఫిడెన్స్ నథింగ్ మనం. సరే కానీ ఒక ముచ్చట చెప్పు, నువ్వు ఎలా ఉంటే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతావు? ఫర్ ఎగ్జాంపుల్, నీకు హెయిర్ బాగాలేదనిపించింది అనుకో, హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకో. ఫీల్ అవ్వడం కన్నా నువ్వు ట్రై చేస్తే ఎనీథింగ్ సాల్వ్ అవుతుంది అని అంటే ట్రై చేయి. అండ్ నువ్వు సన్నగా ఉన్నావు, నన్ను ఏ అమ్మాయి చూడట్లేదు అని ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఇన్సెక్యూర్గా, వెళ్ళి జిమ్ చేయి, బాడీ పెంచు, అండ్ నీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వెళ్ళి మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్లో కొన్ని కామెంట్స్ పిక్ చేసా హెయిర్ ఇష్యూస్ గురించి. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి నేను రాసుకున్నా, ఒకసారి చదువుతాం. క్వశ్చన్ నెంబర్ 1, అన్న హెయిర్ ఆయిల్ వీక్లీ ఎన్నిసార్లు పెట్టుకోవాలి? అండ్ క్వశ్చన్ నెంబర్ 2, డస్ హెయిర్ ఫాల్ షాంపూ రియల్లీ వర్క్స్? హెయిర్ ఫాల్ షాంపూస్ వర్క్ అవుతుందా లేదా అని. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, ఆన్లైన్ హెయిర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే హెయిర్ ఇష్యూస్ సాల్వ్ అవుతుందా? అంటే లైక్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ సాల్వ్ అవుతుందా అని క్వశ్చన్ చేశాడు ఒక అతను. అండ్ నెంబర్ 4 వచ్చేసి, బ్రో దిస్ హెయిర్ గమ్ ఇస్ రియల్లీ వర్క్స్? రీసెంట్గా ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఇవి వర్క్ అవుతాయా? ఇంకో కామెంట్ ఏంటిదంటే, ఇతనే ఇంకో కామెంట్ కూడా చేశాడు, హెయిర్ ప్రోడక్ట్స్ జెల్స్ వ్యాక్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా? మనం హెయిర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం కదా, సో వాటి వల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ లాస్ అవుతుందా అని కామెంట్ చేశాడు. నెంబర్ 4th క్వశ్చన్. అండ్ నెంబర్ 5th, ఇది కొంచెం మాస్టర్బేషన్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా? నెంబర్ 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, ఇది కొంచెం కాంట్రవర్షియల్ థింగ్. బ్రో రీల్స్లో షార్ట్స్లో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన లింక్స్ హెయిర్ అండ్ స్కిన్ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు, వాళ్ళు జస్ట్ అఫిలియేట్ మార్కెట్ కోసం మాత్రమే ప్రమోట్ చేస్తారు అంటున్నారు. డూ యూ అగ్రీ విత్ దట్? కొంచెం చాలా పెద్ద క్వశ్చనే, అండ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్కి నేను పక్కా మంచి ఎక్స్ప్లెనేషన్తో ఆన్సర్ ఇస్తాను మీకు లాస్ట్లో. అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే టిల్ ఎండ్ దాకా వీడియో చూడండి. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. వీక్లీ మనం హెయిర్కి ఆయిల్ ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి? ఇది క్వశ్చన్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కాంట్రవర్షియల్ థింగ్. అండ్ నేను ఇప్పుడు చెప్పేది కూడా ఒక హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పింది మీతో చెప్తున్నా. అసలు హెయిర్ ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవద్దట. అండ్ ఇలా చెప్పగానే నేను షాక్ అయినా. అండ్ రీజన్స్ కూడా చెప్పింది అసలు. అండ్ వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, మనకి హెయిర్ స్కాల్ప్ పై హెయిర్ రూట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సైంటిఫికల్లీ మనం సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. సో దేర్ హెల్దీ హెయిర్ ఆటోమేటికల్లీ ప్రొడ్యూస్ సిబమ్. ఇంకా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మనం అప్పుడప్పుడు 2 to 3 days స్నానం చేయం, అంటే మోస్ట్ ఆఫ్ ది అబ్బాయిలు అంతే అనుకోండి. అలా స్నానం చేయకుండా ఉంటే మన హెయిర్ అనేది జిడ్డుగా అవుపడుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, హెయిర్ పైన మీరు టచ్ చేస్తే ఇలా ఆయిల్ అనేది వస్తుంది 2-3 days స్నానం చేయకుండా ఉంటే. సో దేర్ ఆల్రెడీ లాట్ ఆఫ్ సిబమ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంది ఆల్రెడీ. దెన్ మీరు ఇంకా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా సిబమ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మన హెయిర్ రూట్ గ్లాండ్స్ అనేది క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయితే ఆటోమేటికలీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకా దీని కాజెస్ ఏంటి అని అంటే, డాండ్రఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా హెయిర్ అండ్ స్కిన్ అనేది ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. సో మీరు ఈ మిస్టేక్ చేయడం వల్ల స్కిన్ మీద కూడా పింపుల్స్ వస్తాయి, యాక్నే అవుతుంది. కానీ దీంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మనం అంత బిలీవ్ చేస్తాం హెయిర్ ఆయిల్స్ని. అది మీకు కూడా తెలుసు, పారాషూట్ ఆయిల్ కానివ్వండి, ఆర్గాన్ ఆయిల్స్ అని ఇలా చాలా వస్తున్నాయి. కానీ మ్యామ్ ఏం చెప్పారంటే, ఇన్స్టెడ్ మనం హెయిర్ ఆయిల్స్ బదులు హెయిర్ సిరమ్స్ యూజ్ చేయండి అని అంటున్నారు. అది కూడా స్కాల్ప్కి కాదు, ఓన్లీ హెయిర్కి మాత్రమే యూజ్ చేయండి అని అంటున్నారు. లెట్స్ కమ్ ఇన్ టు ది క్వశ్చన్ నెంబర్ 2. షాంపూస్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఆగుతుందా? ఇది క్వశ్చన్ నెంబర్ 2. యాక్చువల్లీ షాంపూస్ వర్కింగ్ ఏంటి? అండ్ మార్కెట్లో వచ్చేసి మనకు వేరియస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాంపూస్ వచ్చాయి. లైక్ మనకు ఆనియన్ షాంపూస్ అని, బియర్ షాంపూస్ అని, ఆయుర్వేదిక్ షాంపూస్ అని, ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం ఇలా లెక్క పెట్టుకుని పోతే ఈ వీడియో మొత్తం షాంపూల గురించే డిస్కస్ చేసుకోవచ్చు. అన్ని రకాల షాంపూస్ వచ్చాయి మార్కెట్లో. సో యాక్చువల్లీ యూజ్ చేస్తే మనకు హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుందా అని అంటే నో. నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. షాంపూస్ ఓన్లీ ఫర్ క్లెన్స్ ది స్కాల్ప్, ఓన్లీ స్కాల్ప్ని క్లీన్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. అదే షాంపూస్ యూస్ చేస్తే మన హెయిర్ రీగ్రోత్ అవుతుందా అంటే దట్ ఈస్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంట్లో సో అండ్ సో షాంపూ వాడుతున్నావు, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. చిక్ షాంపూ వాడుతున్నావు అనుకోండి, చాలామంది ఇంకా అవే వాడుతున్నారు అనుకోండి. సో నువ్వు అది వాడుతున్నావు అండ్ దానివల్ల నీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో నువ్వు ఏం చేసావు అంటే, ఒక ఫ్రెండ్ చెప్పాడు అని ఒక యాంటీ డాండ్రఫ్, సో కాల్డ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకున్నావు.
తీసుకొని ఒక 1 month యూస్ చేశాక నీకు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గింది అని అనుకున్నాం. సో దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ కాల్డ్ పాస్ట్లో యూజ్ చేసిన షాంపూ వల్ల హెయిర్ ఫాల్ కాలేదు అండ్ ఇప్పుడు యూజ్ చేసిన షాంపూ వల్ల హెయిర్ ఫాల్ తగ్గలేదు. అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ వర్క్స్ అని అంటే అది స్ట్రాంగ్ షాంపూ అంటే హెవీ కాన్సన్ట్రేటెడ్ షాంపూ ఫస్ట్ యూజ్ చేసింది అండ్ కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉండొచ్చు మేబీ. సో ఫస్ట్ యూజ్ చేసింది స్ట్రాంగ్ షాంపూ అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ షాంపూ అండ్ సెకండ్ యూజ్ చేసింది లైక్ మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకున్నామని చెప్పలేదా, సో అది వచ్చేసి మైల్డ్ షాంపూ. సో దానివల్ల నీకు కొంచెం క్లెన్స్ అవుతుంది, సో మినిమల్గా వర్క్ అవుతుంది కదా, సో దానివల్ల నీకు హెయిర్ ఫాల్ ఆగిందని నువ్వు అనుకుంటున్నావు. బట్ అది స్ట్రాంగ్ కాన్సన్ట్రేటెడ్, ఇది మైల్డ్ షాంపూ. సో మైల్డ్ షాంపూస్ అనే నువ్వు డైలీ యూజ్ చేయొచ్చు. కొన్ని మెన్షన్ చేసి ఉంటారు, ప్యాకేజ్ మీద మెన్షన్ చేసి ఉంటుంది ఫర్ డైలీ యూజ్ షాంపూస్ అని. సో యాక్చువల్లీ డైలీ యూజ్ కూడా వాడచ్చు షాంపూస్, బట్ మైల్డ్ వాడితే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎక్కువ బయట తిరుగుతావు అనుకుంటే, ఎక్కువ డస్ట్లో ఒక 10 kilometers 2 kilometers అయినా ఎక్కువ డస్ట్లో తిరిగి వస్తావు అని అనుకుంటే, లైక్ కాలేజ్ వెళ్ళే వాళ్ళైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళైనా బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువ డస్ట్లో తిరుగుతారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని డైలీ బేస్ యూజ్ చేసే షాంపూస్ యూజ్ చేయండి, అది కూడా డాక్టర్ రికమెండేషన్తో యూజ్ చేయండి. బికాస్ మీరు డైలీ షాంపూ చేయాలి, అప్పుడే మీ స్కాల్ప్ అనేది క్లీన్ ఉంటుంది. సో క్లీన్ ఉండడం వల్ల ఏంటంటే హెయిర్ హెల్తీగా గ్రో అవుతుంది. అండ్ షాంపూ ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెయిర్ రాలదు అండ్ షాంపూ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఎక్కువగా పెరగదు. ఇట్స్ ఓన్లీ ఫర్ క్లెన్స్ స్కాల్ప్. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి అంతే. లెట్స్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3. ఆనియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఇష్యూ సాల్వ్ అవుతుందా? ఓకే, ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ లైక్ ఆనియన్ బేస్డ్ కానీ ఎనీ ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ హెయిర్కి వర్క్ అవుతుందా అంటే హెయిర్ గ్రోత్లో ఎస్ వర్క్ అవుతుంది, బట్ నాట్ దట్ ఎఫెక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెవీ బాల్నెస్ ఉందనుకో, దాన్ని టోటల్లీ రికవర్ చేసి హెయిర్ మొలుస్తుందా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ గైస్. ఇట్ జస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, చిన్న థిన్నింగ్ ఇష్యూస్ కానీ, చిన్న వాళ్ళకి డెఫిషియన్సీ వల్ల లాస్ అయిన హెయిర్ కానీ గ్రోత్ అవుతుంది, కానీ టోటల్లీ నీ బాల్నెస్ని రికవర్ అవుతుందా అని అంటే ఐ సెడ్ నో, ఇది వర్క్ అవ్వదు. ఇది ఎలా వర్క్ అవుతుందని అంటే ఈ గార్లిక్ కానీ ఆనియన్ కానీ బ్రింగ్రాజ్ కానీ వీటిలో హెవీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ వల్ల మన స్కాల్ప్ పై ఇరిటేషన్ వస్తుంది. ఆటోమేటికల్లీ మన హెయిర్ రూట్స్కి బ్లడ్ ఫ్లో అనేది అందడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దెన్ హెయిర్ రికవరీ అవుతుంది, బట్ మైల్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4. హెయిర్ గమ్మీస్ అండ్ హెయిర్ వ్యాక్సెస్ ఉంటాయి కదా, హెయిర్ ప్రోడక్ట్స్. ఫస్ట్లీ మనం హెయిర్ గమ్మీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. హెయిర్ గమ్మీస్ వచ్చేసి ఒక ట్రెండ్ సెట్ చేసాయి మార్కెట్లో. ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాం. అండ్ ఇందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, లైక్ యాపిల్ సైడర్ వెనియర్ గమ్మీస్ అని అండ్ బయోటిన్ గమ్మీస్ అని, ఇలా ఫ్లేవర్స్ చాక్లెట్ కానీ ఇలాంటి ఫ్లేవర్స్తో మిక్స్ చేసి వాళ్ళు మనకి సెల్ చేస్తున్నారు. సో ఇవి వర్క్ అవుతాయి అంటే ఎస్ డెఫినెట్గా వర్క్ అవుతాయి, బట్ దీని వెనుకన్న సైన్స్ చూసుకుంటే ఇందులో వచ్చేసి మల్టీ వైటమిన్స్ అండ్ బయోటిన్స్ ఉంటాయి. సో ఇట్స్ నాన్ స్పెసిఫిక్. ఎలా అంటే ఇది స్పెసిఫిక్గా బాడీలో దీనికోసం వర్క్ అవుతుంది, దీనికోసం వర్క్ అవుతుంది అని ఉండదు. టోటల్ ఓవరాల్ బాడీకి వర్క్ అవుతుంది నువ్వు అది తింటే. అదే కావాలనుకుంటే మనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చుగా, సప్లిమెంట్స్. అండ్ లేకపోతే మళ్ళీ మనకు న్యాచురల్గా కావాలి అనుకుంటే ఫుడ్స్ నుంచి తీసుకోవచ్చు. ఇవే స్పెసిఫిక్గా తీసుకోవాలని కాదు, అది తీసుకుంటాం మీరు వాడతారంటే దట్స్ అప్ టు యూ. ఇది బియాండ్ ది సీక్రెట్ కానీ ఏది కానీ వాళ్ళు చెప్పేది జస్ట్ మార్కెటింగ్ కోసం వాళ్ళు ఇలా హెయిర్ని అడ్డం పెట్టుకొని ఇలా అమ్ముతున్నారు. అది తీసుకుంటారా తీసుకోరా అనేది దట్స్ అప్ టు యూ గైస్. సెకండరీ మనం హెయిర్ ప్రోడక్ట్స్ గురించి చూద్దాం. హెయిర్ ప్రోడక్ట్స్ జెల్స్ కానీ వ్యాక్స్ కానీ క్లేస్ కానీ ఇవి హెయిర్ని డ్యామేజ్ చేస్తాయా అంటే నో గైస్. అది ఎంతవరకు మీ స్కాల్ప్కి టచ్ కానంత వరకు ఇవి ఏం ఎఫెక్ట్ చెయ్యవు. కమింగ్ టు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మాస్టర్బేషన్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా అని అంటే దీని గురించి మాట్లాడానంటేనే కొంచెం ఏదోలా ఉంది, అంత కంఫర్ట్ అనిపిస్తలేదు. బట్ డస్ మాస్టర్బేషన్ కాజ్ హెయిర్ ఫాల్ అంటే నో గాయస్. అండ్ దీని మీద ఏ సైంటిఫికల్ ఎవిడెన్స్ లేవు. ఇన్స్ట్రుమెంట్ దేవుడు ఇచ్చింది ఎందుకు బ్రో, గిటార్ని అప్పుడప్పుడు వాయిస్తేనే మనం కూడా హెల్తీగా ఉంటాం. అండ్ ఇది సైంటిఫికల్లీ కొన్ని ప్రూవెన్. యూజ్ చేయొద్దు అని కాదు, ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయొచ్చు, బట్ ఎక్కువ ఏది వాడినా కానీ ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అవుతుంది మన హెల్త్. కొంచెం చూసుకొని అప్పుడప్పుడు యూజ్ చేయి. సో నువ్వు ఇక నీ మైండ్లో హెయిర్ ఫాల్ అవుతుందేమో అని డౌట్స్ మానేసి నీ గిటార్ని వాయించుకో, బట్ అప్పుడప్పుడు మాత్రమే. మళ్ళీ వీక్లీ ఎన్నిసార్లు చేయాలి ఎన్నిసార్లు చేయకూడదు ఇలాంటి క్వశ్చన్ మాత్రం
కామెంట్ సెక్షన్లో వేయకు కొంచెం. అండ్ ఫైనల్లీ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6. దీనికోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఓకే, క్వశ్చన్స్ అవుతా. బ్రో, రీల్స్లో షార్ట్స్లో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన లింక్స్, హెయిర్ అండ్ స్కిన్ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు, వాళ్ళు జస్ట్ అఫిలియేట్ మార్కెట్ కోసమే ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. డూ యూ అగ్రీ విత్ దట్? గైస్, ప్రమోషన్ కోసం చేస్తారు, బట్ నేను అగ్రీ చేయను. ఓన్లీ ప్రమోషన్కి కోసం మాత్రమే చేస్తారని. కొంతమంది చేస్తారేమో, ఏది వచ్చినా ప్రమోట్ చేస్తారేమో కానీ చాలా వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఫ్యాషన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చూడండి, వాళ్ళు ప్రమోట్ చేసినవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవే. అండ్ కొత్తవి కూడా ప్రమోట్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా హార్మ్ఫుల్ కెమికల్స్ మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా ప్రాబ్లం చేస్తాయా అని వాళ్ళు చూసి చెక్ చేసిన తర్వాతే దాంట్లో ఏమైనా బ్యాడ్ కెమికల్స్ ఉంటే అవాయిడ్ చేసి, అండ్ ఒకవేళ మంచి కెమికల్స్ ఉంటే అవి ఎందుకు యూజ్ అవుతాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్గా అప్పుడు ప్రమోట్ చేస్తారు. కానీ నాకు ప్రమోట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయని ప్రతి ఒక్కటి ప్రమోట్ చేయరు. అలా అనుకుంటే ఏది పడితే అది ప్రమోట్ చేయొచ్చు. బెట్టింగ్ యాప్స్ లైక్ ఎనీథింగ్ కావచ్చు, అలాంటివి ప్రమోట్ చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఫ్యాషన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు. అలాంటిది ఎవరైనా ప్రమోట్ చేశారా మన ఫ్యాషన్ కమ్యూనిటీలో? ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఎవ్వరు చేయరు. అండ్ హిందీ ఫ్యాషన్ కమ్యూనిటీలో కూడా చాలా మంది చేయరు. అండ్ మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, బ్రో మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం సజెస్ట్ చేస్తావు, ఏది సజెస్ట్ చేస్తావు అని కామెంట్ చేస్తారు. కాబట్టి దే విల్ డూ. మళ్ళీ ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తారు, మేము మొత్తం ఇది ఫ్రీగా పంచి పెడతాము అన్నట్టు కాదు. ఎవరైనా మనీ కోసమే చేస్తారు. యూట్యూబ్కి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుందాం, నేను కూడా మనీ కోసమే వచ్చా యూట్యూబ్కి. అండ్ క్లియర్ కట్ చెప్తున్నా, బట్ ఓన్లీ ఫర్ మనీ కాదు. నాకు వాల్యూ కావాలి, రెస్పెక్ట్ కావాలి, అండ్ కో యూట్యూబర్స్తో సమ్ మంచి బాండింగ్ కావాలి, అండ్ లైఫ్లో ఎదగాలి. అండ్ నాకు ఈ కమ్యూనిటీ అనేది ఇష్టం కాబట్టి నేను ఇందులోకి వచ్చా. ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇందులో డబ్బులు వచ్చేస్తాయి అని కాదు. నాకు యూట్యూబ్ నుంచి వెళ్ళి 0 ఇన్కమ్. నేను జెన్యున్గా కంటెంట్ చేస్తున్నా. ఒకసారి నా కంటెంట్ చూడండి, నా కంటెంట్ చూసి చెక్ చేయండి. నేను కూడా లింక్స్ పెడతా, ప్రోడక్ట్స్ కానీ అవి కానీ. అవి మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ వస్తాయి కాబట్టి వాటి మీద వీడియోస్ చేసి లింక్స్ అనేవి పెడతా. అండ్ వాటి వల్ల మొత్తం ఏదో నేను బతికేస్తానా అంటే అంతేం రావు. నాకు మహా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచెల్ నాకు అఫిలియేట్ మార్కెట్లో వచ్చింది ఎంత అని అంటే జస్ట్ ఒక 500 వచ్చింది. ఆ 500లో కూడా నాకు విత్డ్రాల్ ఎంత వచ్చింది? జస్ట్ 250 రూపీస్, 300 రూపీస్ వచ్చింది. ఒకసారి అర్థం చేసుకోండి, అంత వస్తానంటే. ఎక్కువ యూట్యూబర్స్ మాత్రం తీసుకుంటారు, డబ్బులు వస్తాయి, బట్ ఏది పడితే వాళ్ళకి అంటగట్టేయరు యూట్యూబర్స్. సో అది చూసుకోండి. అండ్ వాళ్ళు ప్రమోట్ చేసేవి కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్, డాక్టర్స్ టెస్ట్ చేసినవి, ల్యాబ్లో టెస్ట్ చేసి ఓకే ఇవి ఏం ఎఫెక్ట్ కావు, యూజ్ చేయొచ్చు స్కిన్ టైప్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయండి, ఈ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయండి, ఆయిలీ అయితే ఆయిలీ, డ్రై అయితే డ్రై, కాంబినేషనల్ అయితే కాంబినేషనల్ వాళ్ళు చెప్తారు, లేదా ఆల్ స్కిన్ టైప్ అని మెన్షన్ చేస్తారు. సో అవి వాడరా ప్రమోట్ చేస్తే అది మీ ఇష్టం. అది మళ్ళీ కొంతమందికి వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వర్క్ అవుతుంది, కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, లేదా వాళ్ళకి ఇంటర్నల్లీ వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉండడం వల్ల వర్క్ అవ్వవు. కానీ వాళ్ళు ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసేటివి అన్ని జెన్యూనే ఉంటాయి. ఒకసారి మీరు చూడండి. అండ్ వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారా అని అంటే వాళ్ళ మైండ్ సెట్ని అట్లా చేశారు. ఎందుకంటే ఒక 100 మెంబర్స్లో 40% మంచిగా ప్రమోట్ చేస్తే 60% ఏది పడితే అది ప్రమోట్ చేసే వాళ్ళే ఉన్నారు. బట్ నాట్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనిటీలో అంత ఎవరు లేరు. ఇక వేరే కమ్యూనిటీ అనేది మనం పక్కకు పెట్టేద్దాం, వాళ్ళనే మర్చిపోండి. వాళ్ళు కొంతమంది ట్రావెల్ చేసేటోళ్ళు కూడా స్కిన్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారు, కొన్ని వాళ్ళకి సంబంధం లేని కూడా తెలియని కూడా ప్రమోట్ చేస్తారు. అది వాళ్ళని చూసుకొని. బట్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకున్నా కానీ, స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకున్నా కానీ, అంటే లైక్ స్కిన్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు చూసుకున్నా కానీ, వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళకి యూజ్ అవుతాయో లేదో చూసి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇఫ్ టెస్ట్ చేయకుండా కానీ దాంట్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి చూసి అవి వర్క్ అవుతుందా ఈ స్కిన్ టైప్ వాళ్ళకి అన్నప్పుడే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఏది పడితే అది ప్రమోట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అయితే కింద కామెంట్లో మమ్మల్ని వేసుకుంటారు. అండ్ ఈ కాంట్రవర్షియల్ థింగ్స్ అనేవి యూట్యూబ్లో చాలా అవుతాయి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో మీకు కూడా తెలుసు. సో ఇది నేను అగ్రి చేస్తానంటే నేను అగ్రి చేయను. ఓన్లీ ప్రమోషన్స్ కోసమే చేస్తానంటే మాత్రం నేను అలా లేదు. అలా చేయనంటే బెట్టింగ్ యాప్స్ బొచ్చడు వస్తాయి చాలా మందికి, అండ్ ట్రేడింగ్ యాప్స్ అని ఇవని చాలా వస్తాయి. ఇంకా కొంతమందికి మన జ్యోతిష్యం అని లెక్కలేని వస్తాయి డబ్బులు కూడా.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాషన్ కమ్యూనిటీ చూసుకుంటే అజయ్ అన్న కానీ, రవీందర్ అన్న కానీ, మన గణేష్ బ్రో కానీ, వీళ్ళని చూడండి. వీళ్ళు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారా? ఒక్క వీడియోలో కూడా ఉండదు. అండ్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేస్తే అవి యూజ్ అవుతాయి అని తెలిస్తేనే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అది కొనరా అనేది దట్స్ అప్ టు యూ. ఇంకా హెవీ ప్రాబ్లం ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని చాలా మంది చెప్తున్నారు. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, కింద మీద వీడియోస్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, ఇవి వర్కౌట్ కాకపోతే డైరెక్ట్గా డాక్టర్ని కలవండి అని చాలా మంది చెప్తారు. కన్సల్ట్ అయిన తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చాలా వీడియోస్లో చెప్పారు. అండ్ అదొకటి పట్టుకోరు. మనకు నెగిటివిటీ అంటే ఎక్కువ ఇష్టం. మన జనాలకి నెగిటివిటీ అంటే ఫుల్ పండగ. మీరు చూసే ఇన్ఫ్లుయెన్సర్, మీరు వీడియోస్ చూసి ఏమైనా కొంటారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్గా ప్రీవియస్ నుంచి ఇప్పటిదాకా మీకు జెన్యున్గా ఉన్నాడా, జెన్యున్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నారా, మీరు కొంటున్నట్టయితే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మీరు ఆల్రెడీ సజెస్ట్ చేసినవి తీసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మీరు యూజ్ చేస్తే ఇది అవుతుంది అని మీకు ఆల్రెడీ తెలుస్తుంది. దే సెట్ జెన్యున్లీ మీకు. సో నేను అయితే ఏది పడితే అది ప్రమోషన్ కోసం అంటగాడతారు, డబ్బుల కోసం అంటగాడతారు అంటే ఐ డోంట్ బిలీవ్ దట్. అండ్ ఇంకా ఏంటంటే అవి కొనరా అని అది మీ ఇష్టం, అప్ టు యూ. అండ్ దిస్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ రియాక్షన్ ఫర్ దట్. అండ్ నేను ఇది చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక 3 days ఒకే వీటి మీద నేను చెప్పేదంతా కరెక్టో కాదో ప్రాపర్గా గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఒకే వీటి మీద మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసి మరి ఈ వీడియో అనేది మీకు చేసా. అండ్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయిందో కాలేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీ ఫ్రెండ్స్కి తెలియాల్సినది. సో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు కానీ నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే నా ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. అండ్ మీకు జెన్యున్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ జెన్యున్గా అనిపిస్తేనే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై నేమ్ ఇస్ శ్రీ, యు ఆర్ వాచింగ్ మీ ఎలక్ట్రియాన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.